హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆశించిన రీతిలో రాణించలేకపోతారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా లేనందువలన రుణ సమస్యల నుండి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే ఉంది. ఇక మేషరాశి వారికి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగ నష్టం, విద్యా నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సమస్య మరింత జటిలమవుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు మాట తులనంత వరకు ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఆస్తి విషయాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అనుకున్న సమయానికి డబ్బు అందక నిరాశ చెందుతారు. ఇక అత్యవసరంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానికి సంసిద్ధమై ఉండండి. అలాగే ఒక సమాచారంతో కొంత గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవాలన్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఇంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత నిరాశ అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించినంత లాభాలను ఆర్జించడం కష్టసాధ్యమే అవుతుంది. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొన్ని సవాళ్ళు అయితే ఎదురవ్వచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లేనిపోని ఒత్తిడిలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఎంత కష్టించినా ఫలితం లభించడం కొంత కష్టమే. మహిళలకు మానసిక అశాంతి అనేది కలుగుతుంది ఈరోజు. అలాగే మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకుంటారు.